షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తా ఇవాళ అయితే, క్లైమాక్స్ కూడా రాసేస్తా. సో గైస్ ఇవాళతో ఇంకా మన హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 202 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ ఇవాళ అయితే సిచ్యువేషన్ కొంచెం మా వాడికి నిన్నటి మీద ఇవాళ కొంచెం బెటర్గా ఉంది. సో హెల్త్ ఎలా ఉందో ఒకసారి అడుగుదాం. ఎలా ఉంది హెల్త్? బెటర్. కొంచెం పెయిన్ తగ్గిందా? పెయిన్ తగ్గింది, ఉంది పెయిన్ అయితే లైట్గా వస్తుంది. అంటే మామూలుగా సెలైన్స్ అవన్నీ ఇక్కడే పెట్టి ఎక్కిస్తున్నాం అనమాట. సో పెయిన్ ఇంజెక్షన్ కూడా ఇచ్చారు కదా పెయిన్కి. లైట్గా ఉందా పెయిన్? అయితే ఉంది, కొంచెం బాగానే ఉంది. చేతుల దెబ్బలు అంత ఏం లేదు, దెబ్బలు కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయి. కాలు పెయిన్ అయితే ఎక్కువ ఉంది. బాగుంది. సో కొంచెం హెవీగానే తగిలింది గైస్ దెబ్బ. చూపిస్తాను. లోపల పిన్ ఏదో వేశారు. సో మినిమం ఎన్ని రోజులు రెస్ట్ ఉన్నారు? 2 months బెడ్ రెస్ట్ ఉన్నారు. నార్మల్గా ఇంకోసారి చెకప్ 2 weeksలో చెకప్ ఉంది, అంతే కదా? సరే ఇంకా రెస్ట్ తీసుకో. సో గైస్ నిన్నటి నుంచి అసలు స్నానం గురించి ఇలాగే ఉన్నా. నిన్న డ్రెస్ మీద ఉన్నా. అండ్ ఇప్పుడే ఒక కంటెంట్ ఒకటి రాసా అనమాట, ల్యాప్టాప్లో ఒక కంటెంట్ ఒకటి రాసా. సో ఆ కంటెంట్ కొంచెం ఉంది పెండింగ్, అది కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మన అభి బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడే మన యశ్వంత్ ధోని, శ్రీకాంత్ బ్రో ఉన్నారు. మనం షార్ట్ ఫిల్మ్కి టైటిల్స్ అవి రాసుకోవాలి. మనం రాద్దాం అనుకున్నాం. ఆ రాసే టైంలోనే మా వాడికి చిన్న యాక్సిడెంట్ అయింది. సో ఇప్పుడు వెళ్ళి ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా కొంచెం డిస్కస్ చేసుకోవాలి. అసలు ఈ సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేయాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, డైలీ వర్క్స్ ఎలా చేయాలి అని ప్లాన్ చేసుకోవాలి. షూట్స్ ఏమైనా ఉంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో మొత్తం ఒకసారి డిస్కస్ చేద్దాం. కొంచెం ఫ్రెషప్ అయిపోయి స్క్రిప్ట్ రాసి ఫ్రెషప్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. ఇప్పుడే మన అభి బ్రో వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. ఏంటి రిలాక్స్ అవుతున్నారు? ఏంటి బ్రో అసలు మీరు చిల్ అవుతున్నారు? ఇది మీ సొంతూరు నా సొంతూరు అర్థం కావట్లేదు. మన సొంతూరా? సరే. సో బ్రో శ్రీకాంత్ బ్రో లెగుస్తావు కొంచెం, ఫ్రేమ్ సెట్ అవ్వట్లా. సో ఇవాళ ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చా, మధ్యాహ్నం వరకు ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చా. కొంచెం షూట్ ఇవాళ ఏం లేదు, కొంచెం మా ఊరి దగ్గర ఉండాలి కాబట్టి స్క్రిప్ట్ వర్క్ ఎక్కువ చేస్తున్నా గైస్. సో ఒక స్క్రిప్ట్ రాసా. షార్ట్ సిరీస్ది మ్యాక్సిమం ఇవాళ క్లోజ్ చేస్తా. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే గైస్, షార్ట్ ఫిల్మ్ది టైటిల్స్ ఉన్నాయి కదా, మొన్న సిచ్యువేషన్ జరిగింది కాబట్టి ఇప్పుడు కూర్చొని రాద్దాం, అందరి పేర్లు రాద్దాం. అందరి పేర్లు రాసి మన ఎడిటర్కి ఇస్తే ఆయన టైప్ చేసుకుని పెట్టుకుంటాడు. నాకు కల వచ్చింది ఆయన నైట్. ఏమొచ్చింది? మన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యి అందరు నేమ్స్ పడుతున్నాయంట. నేనేం లేదా? అసిస్టెంట్ డైరెక్ట్ 2 అని పడిందంట. 2 అని పడి అసిస్టెంట్ డైరెక్ట్ 2 అని పడి కింద యశ్వంత్ అని వేసినాడు. అసిస్టెంట్ డైరెక్ట్ 2 మళ్ళీ 1 ఎవరు? సర్లే 2 వేస్తే యశ్వంత్ అని వేసింది ఏందా అనుకున్నాను. 1 ఎవరు ఇంతకి? నాకు అదే అర్థం కాదు. నేనేమో ఉండొచ్చు మెయిన్ డైరెక్టర్ రవి బ్రో. సో ఇప్పుడైతే చేద్దాం బ్రో వర్క్. మార్నింగ్ నుంచి ఏం చేశారు? మనోడు కొంచెం వేరే వాళ్ళ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా, బట్ ఒక వీడియో ఎడిట్ చేసుకుని పోస్ట్ చేస్తాడు. వెరీ గుడ్. నువ్వు బ్రో? నేను పడుకున్నా బ్రో. సరే, వెరీ గుడ్, మంచిగా చేశారు. సరే ఇప్పుడు ఏంటంటే కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టు ఏం లేదు బ్రో, మనం వర్క్ ఆపకూడదు. ఉన్న సిచ్యువేషన్లో ఎలా వర్క్ చేయాలో ఆలోచించాలి. అవ్వట్లేదు అని బాధపడడం కన్నా ఆ టైంలో మనం ఎలా ఇవాళ లైక్ నిన్నైతే నాకు ఇంత వర్స్ట్ అంటే, నేను ఇంటికి వెళ్ళంగానే అసలు నిద్ర వచ్చేస్తుంది ఫుల్గా. అసలు కంట్రోల్ చేసుకోలేకపోయా. ఇలా నా 6 ఈవినింగ్ మా వాడికి అన్ని జ్యూసులు అవన్నీ తీసుకొచ్చి పెట్టి ఇంకా ఇలా మొహం కడుక్కుని కూర్చున్నా ఇలా నిద్ర వచ్చేస్తుంది. అది కూడా టీ తాగిన తర్వాత. టీ తాగి కూర్చుని నిద్ర వస్తుంది. సర్లేని ఇలా పడుకున్నా 5 నిమిషాలు నిద్ర పట్టింది. ఫోన్ వచ్చింది ఎవరితో, ఏరా తమ్ముడికి దెబ్బ తగిలిందంటగా, ఎక్కడ తగిలింది? ఫోన్లు వచ్చినాయి. ఇంకా బామ్మగారు అందరు ఫోన్ చేశారు, తాతగారు అందరు ఫోన్ చేశారు. ఇలా లైన్గా ఫోన్లు వస్తున్నాయి. ఇంకా ఒక అరగంట ఏం పడుకున్నా, లిగిసిపోయి మళ్ళీ ఇంకా మొహం ఫేస్ వాష్ చేసుకుని 2 ఎపిసోడ్లు రాశా. పక్కన ఒక రూమ్ ఉంటే కిచెన్ లో కూర్చొని రాసుకున్నా. అక్కడ మంచం అక్కడ కింద కూర్చొని రాస్తుంటే ఎవరో ఒకరు వస్తున్నారు, కిచెన్ లో కూర్చొని రాశా. చూసారా గైస్, మా వాడు ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా అంత ఆలోచించి స్క్రిప్ట్ రాయడం ఇట్స్ నాట్ ఈజీ. అండ్ అది రాసిన దానికంతా మీకు ఒకరోజు వర్త్ అనిపిస్తుంది, కనిపిస్తుంది గైస్ కన్ఫర్మ్. ఎందుకంటే చాలా స్వెట్ అండ్ బ్లడ్ పిట్ రాస్తున్నాం. ఇంకోటి ఏంటంటే
నిన్న అక్కడ నెట్ రాదు, నేనున్న మా రిలేటివ్స్ ప్లేస్ లో నెట్ రాదు అనమాట. సో కూర్చొని ఆ ఫోన్ కి నెట్ అవన్నీ కనెక్ట్ చేసుకుని ల్యాప్టాప్ కి అది కూడా క్లారిటీగా రాక నేను చూస్తుంటే మామూలుగా సెల్టెక్స్ యాప్ ఉంది కదా స్క్రీన్ ప్లే రేటింగ్ 24 ఎపిసోడ్స్ రాసా. అదేమో నెట్ సరిగ్గా లేకపోవడం వల్ల అనుకుంటా 23 చూపిస్తుంది. అదే 24th ఎపిసోడ్ కనిపించట్లేదు అని చెప్పి ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టి రాసా. ఇప్పుడు మనకి అది మిస్ అయితే ఒక లైన్ పోయినా అక్కడ మ్యాజిక్ పోయిద్ది, మళ్ళీ ఆలోచించాలి కదా, నేను ఏం రాసానో మర్చిపోతాం కదా బ్రో. సో అది తర్వాత నెట్ కనెక్ట్ అయిన తర్వాత ఆ 24th ఎపిసోడ్ రిఫ్రెష్ చేస్తే 24 ఎపిసోడ్ కూడా కనిపించింది. నిన్న 25, 26 2 ఎపిసోడ్ రాసా. 2 ఎపిసోడ్ రాసా, ఇంకా 3 ఉంటాయి గైస్. ఆ 3 ఎపిసోడ్స్ ఇవాళ రాసేస్తా, నైట్ ఇవాళ క్లోజ్ చేద్దాం. 30 అయిపోతాయి అనుకుంటా. 30 వరకు వేసేసుకో ఇంకా 30 ఎపిసోడ్లు. అండ్ నాకనగా ఇంకా ఏమన్నా హార్డ్ అనిపిస్తే రేపే సినిమా స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తా. అవునా? స్టార్ట్ చేస్తా. ఒకవేళ రేపు షూట్ ఏం లేక రేపు వర్క్ చేయాలి కదా, ఏదో రేపే స్టార్ట్ చేస్తా. రేపే మంచి రోజు అని. ఓకేనా? అంతే బ్రో, స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసి రాసేస్తా. ఒక పేజ్ అన్న రాసినా మనకి 1 minute రాసినట్టే. సో ఇప్పుడైతే కాసేపు కూర్చొని టైటిల్ వర్క్ చేద్దాం. లెట్స్ గో గైస్. సో గైస్, అభిప్రాయం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైటిల్స్ అన్నీ యాడ్ చేసుకొని పెట్టుకున్నాం. రేపు మనకి ఏంటంటే లైక్ డౌట్ ఏమి ఉండకుండా ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోయి మన షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తాయి. వాళ్ళైతే క్లైమాక్స్ కూడా రాసేస్తా. ఇప్పుడు దాకా మొత్తం అయిపోయింది. ఇంకా దగ్గర ఇంకా 3 ఎపిసోడ్స్ ఏమో పడతాయి. ఆ 3 ఎపిసోడ్ మైండ్లో ఉంది మొత్తం. ఇప్పుడు 3 ఎపిసోడ్స్ రాసుకొని కంప్లీట్ చేసుకుంటా. సో ఈ బ్లాగ్ ఎండింగ్లో మీకు అప్డేట్ ఇస్తా, కంప్లీట్ అయిపోయినాయా ఏమన్నా పెండింగ్ ఉందా అని. సో ప్రజెంట్ అయితే లెట్స్ గో. సో గైస్, ఇవాళతో ఇంకా మన షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ ఎండెడ్ అనమాట. సో మొత్తం A to Z కంప్లీట్ అయిపోయినాయి. దగ్గరగా మనకి 30 ఎపిసోడ్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఇదంతా రఫ్ వర్షన్. ఇదే మ్యాక్సిమం. ఫైనల్లో కొన్ని డైలాగ్ చేంజెస్, కొన్ని సిచ్యువేషన్ చేంజెస్ ఉంటాయి అంతే. సో మ్యాక్సిమం ఇదే ఉండిద్ది. అండ్ చెప్తాను మర్చిపోయా. సో ఇదైతే మనకి షూట్ స్టార్ట్ అయ్యేది, మన షార్ట్ ఫిల్మ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత షూట్ స్టార్ట్ చేస్తా. ఇదంతా స్క్రిప్ట్ వర్క్ ఇప్పుడు అయింది. దాన్ని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదువుకుంటా వచ్చి చేంజెస్ ఏమైనా చేయాలా ఇమాజిన్ చేసుకుంటా. సో స్క్రీన్ ప్లే కూడా మళ్ళీ రాసుకోవాలి. అంటే యాస్టీస్ ఇలాగే ఉండిద్ది, కొంచెం చేంజెస్ ఉంటాయి. సో అవన్నీ చేసుకొని మన టీంకి జిరాక్స్ తెప్పించుకొని మన టీం కూడా మనం ఈ షార్ట్ సిరీస్ గురించి చెప్పాలి, మళ్ళీ ట్రైన్ అవ్వాలి. దీంట్లో ఏంటంటే కొంచెం కష్టమైన రోల్ అనమాట నాది, దాని తగ్గట్టు ట్రైన్ అవ్వాలి. సో కన్ఫామ్గా ఒక డిఫరెంట్ పర్సన్ని చూసే ఫీలింగ్ అది మీకు తెప్పిస్తాను. డిఫరెంట్గా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు కొంచెం మనకి సిచ్యువేషన్ బాగాలేదు, కొంచెం మా బ్రదర్కి హెల్త్ బాగాలేదు అని చెప్పా కదా, అది యాక్సిడెంట్ అయింది. సో అయినా సరే నేను టైం చూసుకున్నా, ఏ టైంలో వర్క్ చేసుకోవాలో కొంచెం టైం దొరికినప్పుడు ఈ స్క్రిప్ట్ రాసుకున్నా. అలా నిన్న ఇవాళ పెండింగ్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అది మన వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ రియాక్షన్ కూడా నెక్స్ట్ వ్లాగ్లో నేను షూట్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.